శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 14 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి ఉంది. పునర్వసు నక్షత్రం ఉదయం 10 గంటల 16 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. మంగళవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే స్థిరయోగం ఉంటుంది. స్థిరయోగం మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది. కొన్ని అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని ప్రతికూల ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఉదయం 10 గంటల 16 నిమిషాల్లోపు 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళితే స్థిరయోగం వల్ల మిశ్రమ ఫలితాలు కాకుండా పూర్తిగా అనుకూల ఫలితాలు రావాలంటే ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్ళండి. ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు మిశ్రమ ఫలితాలు కాకుండా పూర్తిగా అనుకూల ఫలితాలు వస్తాయి. ఉదయం 10 గంటల 16 నిమిషాల తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. మంగళవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఉదయం 10 గంటల 16 నిమిషాల తర్వాత పని మీద బయటికి వెళితే పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి లభిస్తుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. అంటే ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి బలం ఉంది. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ చేసుకోవటానికి బలం ఉంది. అప్పులు తీర్చడానికి బ్రహ్మాండమైన బలం ఉంది. 12 రాశుల వాళ్ళు అప్పులు తీరిస్తే చాలా మంచిది. అలాగే సోదరులతో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకుని వాళ్ళతో అనుకూలత పెంచుకోవడానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి బ్రహ్మాండంగా 12 రాశుల వాళ్ళకి యోగిస్తుంది. అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘికపరమైన వ్యవహారాలు నిర్వహించేటప్పుడు మాత్రం 12 రాశుల వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సాంఘిక పరంగా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు, సొసైటీ కోసం డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆ డబ్బు విషయంలో, ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో, శని ఇంట్లో బలంగా ఉన్నాడు. అంటే శని స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పునర్వసు నక్షత్రం ఉదయం 10 గంటల 16 నిమిషాల వరకు ఉంది. ఈ పునర్వసు నక్షత్రం ఉన్న సమయంలో నామకరణము, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి బలం ఉంది. దేవతా పూజలు, వ్రతాలు ఆచరించడానికి కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. ముఖ్యమైనటువంటి తీర్థయాత్రలు చేయటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా పునర్వసు నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు చేయటానికి, దైవ దర్శనాలకు పునర్వసు బాగా అనుకూలిస్తుంది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి పునర్వసు బ్రహ్మాండమైనటువంటి నక్షత్రం. కొత్త విద్యలు ఏవి నేర్చుకోవాలన్నా పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి నేర్చుకోవచ్చు. అలాగే ఉదయం 10 గంటల 16 నిమిషాల తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. ఈ పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి కంప్యూటరు, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి బలం ఉంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. ఆపరేషన్లు చేయించుకోవడానికి పుష్యమి నక్షత్రం అనుకూలం. కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయడానికి పుష్యమి నక్షత్రం మంచిది. కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి పుష్యమి మంచిది. కోర్టు వ్యవహారాలకు అనుకూలం. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి కూడా పుష్యమి నక్షత్రం మంచిది. అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి పుష్యమి మంచిది. అలాగే మామూలుగా అయితే కొత్తగా వాహనాలు నడపడానికి అనుకూలమే కాబట్టి నడపవచ్చు పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి. కానీ మంగళవారం కాబట్టి నడపకూడదు. బాగా ఎమర్జెన్సీ ఉంటే పుష్యమి నక్షత్ర బలం ఉంది కాబట్టి నడుపుకున్న పెద్ద దోషమే ఉండదు. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు విశేషంగా పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అకారణ కలహములు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. చిరునవ్వుతో మాట్లాడండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా సౌఖ్యములు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతే కుటుంబంలో చక్కటి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కళత్రమునందు సంతానమునందు అనుకూలతలు ఉన్నాయి. అంటే జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు సమసిపోతాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే సంతానపరంగా కూడా చక్కటి అనుకూలతలు ఉన్నాయి. సంతానపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో సంతానంతో చాలా చక్కటి అనుకూల ఫలితాలు ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధుమిత్రులతో కానీ కుటుంబంలో సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా చిరునవ్వుతో మాట్లాడండి. అప్పుడు గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనసు విచారంగా ఉండే సూచనలు ఉన్నాయి. విచారాన్ని పక్కన పెట్టండి, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. సాధ్యమైనంత వరకు చిరునవ్వుతో మాట్లాడితే అన్ని సమస్యలు కూడా సింహరాశి వాళ్ళకి ఈరోజు మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభము అశుభము రెండూ కూడా కనిపిస్తున్నాయి. అయితే అశుభం తొలగింపజేసుకొని శుభాలను అందిపుచ్చుకోవాలంటే కొద్దిగా మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు గౌరవ మర్యాదలు కనిపిస్తున్నాయి. సాంఘికంగా గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సమస్త శుభాలు అందిపుచ్చుకునే యోగం తులారాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో సభ్యులందరూ బాగా టాప్ లెవెల్లో డెవలప్ అవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సంతోషము కలిగే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో యందు మంచి మార్పులు కనిపిస్తాయి. అంటే ఇప్పటి వరకు ఉన్న వ్యాపారం ఒక ఎత్తు, ఈ రోజు నుంచి ఒక ఎత్తు అన్నట్లుగా వ్యాపారంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుని వ్యాపార పరంగా మంచి లాభాలు ఏర్పడతాయి. వ్యాపారంలో ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు అందిపుచ్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. దాయాదుల ఆస్తిపాస్తులు కలిసి వచ్చేటటువంటి సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ధనపరమైన వ్యవహారాల్లో చక్కటి లాభం చేకూరుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడం కోసం ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నరదిష్టి పెరిగే సూచనలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వెల్లుల్లి దగ్గరుంచుకొని పని మీద బయటకు వెళుతూ ఉండండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న విషయాలకే గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి చిరునవ్వుతో మాట్లాడండి, ప్రేమపూర్వకంగా మాట్లాడండి. సాధ్యమైనంత వరకు కలహాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడితే కుటుంబ సభ్యులతో మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళకి కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే మకర సంక్రాంతి. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. మకర సంక్రాంతి సందర్భంగా సూర్యనారాయణమూర్తి, లక్ష్మీనారాయణులు, పరమేశ్వరుడు, ముక్కోటి దేవతలు మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగింపజేయాలని, సంవత్సరం మొత్తం సకల శుభాలను అనుగ్రహించాలని కోరుకుంటూ మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా సూర్యుడి సంక్రమణం జరుగుతుంది. కాబట్టి సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారే రోజు కాబట్టి ఓం సంక్రమణ రవయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని మీరు ఏ పనైనా చేసుకోండి. ఓం సంక్రమణ రవయే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే 12 రాశుల వాళ్ళు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో అడ్వెంచరస్ పనులు చేయడానికి అనుకూలం. అలాగే ముఖ్యమైనటువంటి జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి, గణిత విద్యలు నేర్చుకోవటానికి కుజహోర అనుకూలిస్తుంది. అప్పులు తీర్చడానికి కూడా కుజహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే బంగారము, వస్త్ర వ్యాపారాలు ప్రారంభించడానికి కుజహోర చాలా మంచిది. ఎలక్ట్రికల్ పనులు నిర్వహించుకోవడానికి కూడా కుజహోర అనుకూలం. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు మీ దినఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.